రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన లేదా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న కేశినేని నాని గారు మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలేదు. తెలుగుదేశం పార్టీకి రాజధాని ప్రాంతంలో గుంటూరు, విజయవాడలో ఉన్న ఇద్దరు ఎంపీలలో గల్లా జయదేవ్ గారు అమరావతి ఉద్యమంలో ప్రతి దశలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. కానీ కేశినేని నాని గారు అమరావతి ఉద్యమంలో ఎక్కడ అడ్రస్ లేదు. ఒక్క మొక్కలో చెప్పాలంటే కేశినేని నాని అమరావతి ద్రోహి. అమరావతి ద్రోహి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకవేళ కేశినేని నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే డిపాజిట్ కూడా రాకుండా నానిని ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఏదో టైంపాస్ చేస్తున్నారు కానీ ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి కేశినేని నానిని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా ఉంచుతాడని నేను అనుకోవటం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించడం కోసం మాత్రం కేశినేని నానిని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కేశినేని నాని అమరావతి ద్రోహి. అమరావతి ద్రోహి. అందరూ చూసుకుంటున్న మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు. అంతటితో ఆకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేశినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు చెప్పండి. అధికారం లేకుండా, పదవిలో లేకుండా, సొంత డబ్బులతో గత 3 సంవత్సరాలుగా విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వివరాలు మేము చెప్తాం. వైద్య శిబిరాల వివరాలు మేము చెప్తాం. నిరుద్యోగులకు ఉపాధి కోసం ఆయన ఇచ్చిన భరోసా ఆర్థిక సాయం గురించి మేము చెప్తాం. ప్రభుత్వ సహాయంతో ఏం చేశారో మీరు చెప్పండి. సొంత డబ్బులతో కేశినేని చిన్ని గారు ఏం చేశారో మేము చెప్తాం. అలా కాకుండా కేవలం నేను విమర్శిస్తాను, నేను బురదలుతాను, నేను నిరంతరం వార్తల్లో ఉండటానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తాను అంటే మాత్రం ఇంకా ఎక్కువ రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉండలేరు, చూస్తూ ఊరుకోరు. కారణం ఏంటంటే మీరు దారి తప్పారు అనే బాధ ఈరోజు కూడా మా అందరిలో ఉంది. సరే, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ విధానాలు ఏంటో ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విధానాల వల్ల లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఏమైనా మారిందా, పెరిగిందా ప్రజలకు చెప్పండి. అదేమీ లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఒకే పాట, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లోకేష్ గారిని విమర్శించడం, చిన్ని గారిని విమర్శించడం. ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు కోసమే పనిచేస్తారు అని. మరి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా మీ కూతుర్ని ఎందుకు పెట్టారండి? విజయవాడలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలిచ్చి పనిచేస్తున్న ఎంతోమంది మహిళా కార్యకర్తలు ఉన్నారు కదా, ఎంతోమంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా మీ కూతుర్ని ఎందుకు మేయర్ పదవికి పెట్టారు? అంటే నిరంతరం కార్యకర్తల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న లోకేష్ గారికి పదవిస్తేనేమో అది బంధుప్రీతి అవుతుందా? మీ కూతురికి పదవిస్తేనేమో అది ప్రజాసేవ అవుతుందా? దయచేసి విఘ్నత కోల్పోకుండా మీ మర్యాదను కాపాడుకునే విధంగా మాట్లాడాలని నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నాని గారితో పాటు ఇంకొక వ్యక్తి తోడయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా జాయిన్ అయిన దాసుడు ఎవరంటే కేశినేని నాని.
కేసినేని నాని కొత్త దాసు. ఆ కొత్త దాసుకి తోడయ్యాడు ఒక స్వామిదాసు. కేసినేని నాని ఏమో కొత్త దాసు, ఆయనకి తోడేమో స్వామిదాసు. ఈ స్వామిదాసు గారికి తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఒక నాయకుడికి ఒక పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటం అంటే దాదాపు రాజకీయ జీవితం మొత్తం ఇచ్చినట్టే. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నీ భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చి, అంటే 6 పదవులు మీ ఇంట్లో ఇస్తే, మీ కుటుంబానికి ఇస్తే, అది కూడా చాలక 2019లో సీనియర్ నాయకులు సోదర సమానులు కొత్తపల్లి జవహర్ గారికి తిరువూరులో పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే 5 సార్లు అవకాశం అనుభవించిన మీరు ఆ కృతజ్ఞత లేకుండా తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి జవహర్ గారి ఓటమికి పనిచేసిన విషయం నిజం కాదా? స్వామిదాస్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు గత ఎన్నికల్లో పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేసి పార్టీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారా లేదా? మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే తిరువూరులో మీ ఇష్టం వచ్చిన సెంటర్లో మీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టండి, మీ ఇష్టం వచ్చిన టైం పెట్టండి, నేను వస్తాను, చర్చిద్దాం.